Pause. Button. Out of list. ఓకే హాయ్ అండి. ఈరోజు మనం సొసైటీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకుందాం. ఓకేనా? టుడే అవర్ టాపిక్ ఈస్ వొకాబులరీ రిలేటెడ్ టు సొసైటీ. సమాజానికి సంబంధించినటువంటి పదాలు. ఓకేనా? రైట్. సొసైటీ. సొసైటీ SOCIETY. సొసైటీ అంటే సమాజం అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ కల్చర్. కల్చర్ CULTURE. కల్చర్ అంటే సంస్కృతి మరియు విధానం అని అర్థం. ఓకేనా? ఓకే. సంస్కృతి సంస్కృతి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. సంస్కృతి అని గుర్తుపెట్టుకోండి కల్చర్ అంటే. నెక్స్ట్ కమ్యూనిటీ. కమ్యూనిటీ COMMUNITY. కమ్యూనిటీ. కమ్యూనిటీ COMMUNITY. కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఒక సమూహం మరియు సంఘం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? కమ్యూనిటీ. ఓకే. నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ FAMILY. ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే కుటుంబం అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కిన్షిప్. కిన్షిప్ KINSHIP. కిన్షిప్ KINSHIP. కిన్షిప్. కిన్షిప్ అంటే బంధుత్వం. ఓకేనా? దీనిని మనం రిలేషన్షిప్ అని కూడా అంటాం. కిన్షిప్ అనొచ్చు, రిలేషన్షిప్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్ STRATIFICATION. స్ట్రాటిఫికేషన్ అంటే స్థరీకరణ అని ఉంటుంది. ఇదేంటంటే వర్గీకరించుట అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్. సోషల్ స్ట్రక్చర్ SOCIAL. సోషల్ స్ట్రక్చర్ STRUCTURE. సోషల్ స్ట్రక్చర్ SOCIAL. సోషల్ స్ట్రక్చర్ STRUCTURE. సోషల్ స్ట్రక్చర్ అంటే సమాజ నిర్మాణం అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ HUMAN. హ్యూమన్ రైట్స్ RIGHTS. ఓకేనా? హ్యూమన్ రైట్స్ HUMAN. హ్యూమన్ రైట్స్ RIGHTS. హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులు. ఓకేనా? ఓకే. మనం ఆల్రెడీ చదువుకున్నాం. రైట్. నెక్స్ట్ ఇంక్లూజన్. ఇంక్లూజన్ INCLUSION. ఇంక్లూజన్ INCLUSION. ఇంక్లూజన్. ఇంక్లూజన్ అంటే చేర్చడం. ఓకేనా? కలపడం. ఓకేనా? ఓకే. ఇది కూడా మనం చదువుకున్న పదాలలోనే. ఓకే. ఇంక్లూజన్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో ఉంటుంది పదం. ఓకేనా? ఇంక్లూజన్. ఓకే. నెక్స్ట్ ఎక్స్క్లూజన్. 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 ఎక్స్క్లూజన్ EXCLUSION. ఎక్స్క్లూజన్. ఎక్స్క్లూజన్ అంటే మినహాయింపు. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం స్టేటస్ చూస్తూ ఉంటాం చూసారు అందరివి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అంటే ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పట్లేదు, ఎక్కడైనా ఉపయోగపడుతుంది, ఈజీగా అర్థం చేసుకోనుకుంటుంది కాబట్టి చెప్తున్నాను. మనం కొందరు స్టేటస్ అంటే మనం పెట్టేటువంటి అప్లోడ్ చేసేటువంటి స్టేటస్ కొందరికి కనిపించకూడదు అంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎక్సెప్ట్ మై కాంటాక్ట్స్ అనేది క్లిక్ చేసి అక్కడ మనం ఎక్స్క్లూడ్ చేసామనుకోండి, వాళ్ళకి మన స్టేటస్ వెళ్ళదు, అంటే మినహాయింపు. ఓకేనా? ఓకే. మనం రాస్తున్నప్పుడు కూడా కొన్ని సార్లు మనకు ఏదైనా మ్యాథ్స్ ఇచ్చారనుకోండి, సో మనం చేయలేకపోతే ఎక్స్క్లూడ్ అని పెడతాం. అంటే మనం మినహాయింపు. ఇలా ఏదైనా సరే ఒకటి చేయలేదని మినహాయింపు ఎక్స్క్లూడ్ అన్నమాట. ఓకేనా? ఎక్స్క్లూడ్. దాన్ని మనం ఎక్స్క్లూజన్ అని పిలుస్తుంటాం. ఎక్స్క్లూజన్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సోషల్ చేంజ్. సోషల్ చేంజ్ SOCIAL. సోషల్ చేంజ్ CHANGE. సోషల్ చేంజ్ అంటే సామాజిక మార్పు. సోషల్ చేంజెస్ సామాజిక మార్పులు. ఓకేనా? సామాజిక మార్పులు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ DISCRIMINATION. డిస్క్రిమినేషన్ DISCRIMINATION. డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివక్షత. DISCRIMINATION. ఓకేనా? డిస్క్రిమినేషన్ అంటే వివక్షత. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రెజిడెస్. ప్రెజిడెస్. ప్రెజిడెస్ PREJUDICE. ప్రెజిడెస్. ప్రెజిడెస్ అంటే వాస్తవం లేనటువంటి అభిప్రాయం అని అర్థం. ఓకేనా? ఓకే. దానిని మనం ప్రెజిడెస్ అంటాం. ప్రెజిడెస్. నెక్స్ట్ వాల్యూస్. వాల్యూస్ VALUES. వాల్యూస్ అంటే విలువలు. ఓకేనా? హ్యూమన్ వాల్యూస్ అంటారు. మానవ విలువలు, నైతిక విలువలు అంటారు చూసారా, అలాంటివి అన్నమాట. ఓకేనా? హ్యూమన్ వాల్యూస్ HUMAN. హ్యూమన్ వాల్యూస్ VALUES. హ్యూమన్ వాల్యూస్.
హ్యూమన్ వాల్యూస్ అంటే నైతిక విలువలు మరియు మానవ విలువలని అర్థాన్ని ఇస్తుంది. రెండు ఒకటే, ఓకేనా? రైట్. నెక్స్ట్ రిఫార్మ్. రిఫార్మ్ REFORM, ఓకేనా? REFORM, రిఫార్మ్, ఓకేనా? రిఫార్మ్ అంటే మెరుగుపరచుట అని చెప్పవచ్చు, ఓకేనా? అంతే, మెరుగుపరచుట. నెక్స్ట్ ఫిలాంథ్రపీ. ఫిలాంథ్రపీ ఫిలాంథ్రపీ PHILANTHROPY, ఓకేనా? ఫిలాంథ్రపీ అంటే ఇట్లా, ఇది ఏంటిదంటే దాతృత్వం అంటారు చూస్తారండి, దాతృత్వాన్ని ఫిలాంథ్రపీ అంటారండి. దీనిని మనం ఇంకోటి కూడా చెప్పవచ్చు, ఇది జెనరాసిటీ. జెనరాసిటీ అంటారు చూస్తారా, అది కూడా ఫిలాంథ్రపీ అని అర్థం ఇస్తుంది, ఓకేనా? జెనరాసిటీ GENERASITY. జెనరాసిటీ అన్న కూడా ఫిలాంథ్రపీ అన్న సేమ్ మీనింగ్, ఓకేనా? అంటే దాతృత్వం అని అర్థాన్ని ఇస్తుంది. దీన్ని మనం ఫిలాంథ్రపీ లేదా ఇంకోటి జెనరాసిటీ అని పిలుస్తాం, ఓకేనా? ఓకే. నెక్స్ట్ వాలంటీర్. వాలంటీర్ VOLUNTER. VOLUNTER, ఓకేనా? VOLUNTEER. వాలంటీర్. వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవ చేసేవాళ్ళు, స్వచ్ఛంద సేవకుడు అని పిలుస్తారు, ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఐడెంటిటీ. ఐడెంటిటీ IDENTITY. ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే గుర్తింపు, ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్రైమ్. క్రైమ్ CRIME. క్రైమ్ CRIME. క్రైమ్ అంటే నేరం, నేరస్తుడు, నేరం అని అర్థం, ఓకేనా? క్రైమ్. నెక్స్ట్ పనిష్మెంట్. పనిష్మెంట్ PUNISHMENT. పనిష్మెంట్ అంటే శిక్ష, ఓకేనా? పనిష్మెంట్ అంటే ఏంటండి? శిక్ష, ఓకేనా? శిక్ష, శిక్షించడం, ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తాను అండి. ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ INSTITUTION. ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే సంస్థ అని అర్థం, ఓకేనా? నెక్స్ట్ చెప్తానుండండి. నెక్స్ట్ 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 డిరేంజ్. డిరేంజ్. డిరేంజ్ DERANGE. డిరేంజ్ అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అని అర్థం, ఓకేనా? దానిని మనం డిరేంజ్ అంటారు. డిరేంజ్ DERANGE. డిరేంజ్ అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి, ఓకేనా? సరిగా లేనటువంటి అని అర్థం, దానిని డిరేంజ్ అంటారు. అది ఏదైనా సరే ఒక ప్లాన్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఆర్డర్ వైజ్గా ఉండదు, ఓకేనా? ఎలా పడితే అలా ఉంటుంది అనమాట, దానిని మనం డిరేంజ్ అంటారు, ఓకేనా? ఇంకొక పదం, ఓకే, పర్సెక్యూట్. పర్సెక్యూట్ PER, గుర్తుపెట్టుకోండి, పర్సెక్యూట్ PERSECUTE. పర్సెక్యూట్ అంటే పీడించుట అని అర్థం ఇస్తుంది, ఓకేనా? పీడించడాన్ని పర్సెక్యూట్ అంటారు. పర్సెక్యూట్, ఓకేనా? పర్సెక్యూట్, ఓకేనా? పర్సెక్యూట్. ఓకే అండి. మరి మీరు ఎట్లాగో డౌట్స్ అడగరు అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. సరే మరి.